హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు షైన్ ఇండియా ఆర్కే ట్యుటోరియల్. నేను మీ ఆర్కేసా. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు అన్ని జిల్లాలలో కూడా గెస్ట్ ఫ్యాకల్టీ, అంతేకాకుండా కాంట్రాక్ట్ బేసిస్లో అవుట్సోర్సింగ్ విధానంలో ఈ యొక్క లెక్చరర్స్ని అయితే తీసుకోవడానికి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తున్నట్లుగా మనకైతే క్లియర్గా తెలుస్తుంది ఫ్రెండ్స్. ప్రీవియస్ కూడా నిన్నటి క్లాస్లో మొన్నటి క్లాస్లో కూడా కొన్ని జిల్లాలకు సంబంధించి అయితే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఈరోజు కూడా ఆల్మోస్ట్ మూడు జిల్లాల నుంచి మనకు నోటిఫికేషన్లు రిలీజ్ అవ్వడం జరిగింది. కొన్ని జిల్లాలో గెస్ట్ ఫ్యాకల్టీ డైరెక్ట్ అవుట్సోర్సింగ్ విధానంలో, మరికొన్ని జిల్లాలో గెస్ట్ ఫ్యాకల్టీ అవుట్సోర్సింగ్ ఫ్రెండ్స్ అన్నీ కూడా గెస్ట్ ఫ్యాకల్టీగా తీసుకోవడం అయితే జరుగుతుంది. చూద్దాం, పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఇది మనకి విజయనగరం జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. ఫస్ట్ చూద్దాం. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఖాళీగా ఉన్న జూనియర్ లెక్చరర్ పోస్టులను గెస్ట్ అధ్యాపకులతో భర్తీ చేయనున్నామని జిల్లా వృత్తి విద్యాశాఖ అధికారి ఆదినారాయణ తెలిపారు. ఈ పోస్టుల భర్తీ కోసం అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామన్నారు. రిటైర్ అధ్యాపకులు, స్కూల్ అసిస్టెంట్స్, ద్వితీయ శ్రేణి పీజీ విద్యార్హత గల అభ్యర్థులు ఈ నెల 23వ తేదీలోగా దరఖాస్తులు చేసుకోవాలని తెలిపారు. అర్హత గల వారు ధృవపత్రాలతో దరఖాస్తులను స్థానిక జిల్లా వృత్తి విద్యా అధికారి వృత్తి విద్యా అధికారి కార్యాలయానికి నేరుగా అందచేయాలని పేర్కొన్నారు. కళాశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి గెస్ట్ అధ్యాపక పోస్టులను ప్రకటిస్తామని తెలిపారు. ఒక్కో పీరియడ్కు 150 చొప్పున గరిష్టంగా 10,000 రూపాయలు అయితే మీకు అందచేయడం జరుగుతుంది. ఇది డైరెక్ట్ విజయనగరం జిల్లాకు సంబంధించినటువంటిది. డైరెక్ట్గా ఎక్కడికి వెళ్ళాలి మీకు దరఖాస్తు అంటే మనకు బయోడేటా ఫామ్ దొరుకుతుంది ఫ్రెండ్స్ బయట జిరాక్స్ షాప్లో. అక్కడ తీసుకొని మీరు డైరెక్ట్గా ఇక్కడికి వెళ్ళి ఇవ్వచ్చు మీ యొక్క జిరాక్స్ కాపీస్ అన్నీ జత చేసి. విజయనగరంలో ఎక్కడ ఇవ్వాలి మరి అని చూసినట్లయితే మనము జిల్లా వృత్తి విద్యా అధికారి కార్యాలయానికి. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఎక్కడ వచ్చింది మరి మనకు నోటిఫికేషన్ అంటే పశ్చిమ గోదావరి ఫ్రెండ్స్. పశ్చిమ గోదావరి దరఖాస్తుల ఆహ్వానము. నగరంలోని కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న కామర్స్, ఎకనామిక్స్ నెక్స్ట్ తెలుగు తెలుగు పోస్టులో అధ్యాపకులుగా పనిచేయడానికి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ఆ కళాశాల ప్రిన్సిపల్ మురళి ధనుంజయరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత పీజీ సబ్జెక్టులో 50% కంటే ఎక్కువ మార్కులు, మూగా చెవిటి విద్యార్థులకు పీజీలో 50% కంటే ఎక్కువ మార్కులతో పాటు బీఈడీ స్పెషల్ ఎడ్యుకేషన్ అర్హత కలిగిన అభ్యర్థులు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 26వ తారీఖు లోపు దరఖాస్తులను డైరెక్ట్ ఎక్కడ ఉంది కాలేజ్ మనకి నగరంలోని కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో డైరెక్ట్గా మన యొక్క అప్లికేషన్ ఫామ్ ప్లస్ జిరాక్స్ కాపీస్ అన్నీ కూడా అందచేయాలి. ఇది ఏలూరు పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి న్యూస్. అభ్యర్థులందరూ కూడా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. చాలా చాలా మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఎక్కడ మరి మనకి కడప జిల్లా నుంచి రావడం జరిగింది. కడప గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానము. కడపలోని ప్రభుత్వ బాలుర కళాశాలలో ఉర్దూ మీడియంలో ఉర్దూ మీడియంలో సివిక్స్ సబ్జెక్ట్ బోధించడానికి గెస్ట్ లెక్చరర్లుగా పనిచేయడానికి అర్హులైన వారిని దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ప్రిన్సిపల్ రవి తెలిపారు. సంబంధిత సబ్జెక్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కనీసం 50% మార్కులు కలిగి ఉండాలి. పదవి విరమణ చేసి ప్రొఫెసర్లు, నెక్స్ట్ డిగ్రీ కళాశాల అధ్యాపకులు, జూనియర్ అధ్యాపకులు, స్కూల్ అసిస్టెంట్లు దరఖాస్తులు చేసుకోవచ్చు అన్నారు. అర్హులైన వారు తమ సర్టిఫికేట్లను నకళ్లను అంటే జిరాక్స్ కాపీస్లను జత చేసి ఈ నెల 25వ తారీఖు లోపు కళాశాల కార్యాలయంలో అందచేయాలని. వారు తర్వాత ఇంటర్వ్యూస్ కూడా వారికి జరుగుతాయి, డెమోస్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్ చిన్నగా. వాటన్నిటికీ మనము అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఎక్కడ మరి తిరుపూరు ఫ్రెండ్స్. తిరుపూర్లో ఇది ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఖాళీ అధ్యాపక పోస్టుల కాంట్రాక్ట్ పద్ధతిలో ఇక్కడ కాంట్రాక్ట్ పద్ధతి ఫ్రెండ్స్. భర్తీ చేసేందుకు అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా ప్రిన్సిపల్ యోహాన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. హిస్టరీ, సివిక్స్, జనరల్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, జనరల్ ఫౌండేషన్ కోర్స్ జిఎఫ్సి అంటారు. నెక్స్ట్ వృత్తి విద్యా విభాగాల్లో పోస్టుల భర్తీ చేస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 25వ తేదీ సాయంత్రం 3 గంటలలోపు దరఖాస్తులు చేసుకోవాలని, 27న ఉదయం 10 గంటల్లో కాలేజీలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని కూడా మనకి సందర్భంగా తెలియచేయడం జరిగింది. చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఇది. మరి నెక్స్ట్ ఎక్కడ ఫ్రెండ్స్ అనంతపురం ఫ్రెండ్స్. నెక్స్ట్ అనంతపురంలో కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, చాలా మంచిది.
పాతూరు గెస్ట్ లెక్చరర్ పోస్టులకు ఆహ్వానము చూద్దాము. పాతూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న గెస్ట్ లెక్చరర్ పోస్టులకు అర్హులు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్ డాక్టర్ సురేష్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంగ్లీష్ జంతు శాస్త్రం బోధించేందుకు అర్హులైన ఆసక్తి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పీజీలో 50% మార్కులు సాధించిన అనుభవము అర్హతలున్న రిటైర్డ్ ప్రిన్సిపల్లు, జూనియర్ లెక్చరర్లు, స్కూల్ అసిస్టెంట్లు ఈ నెల 25న నిర్వహించే ఇంటర్వ్యూ పరీక్షకు హాజరు కావాలని ఈ సందర్భంగా తెలియజేశారు. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్ ఫ్రెండ్స్. అందరూ కూడా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్, ఎవరికైనా తెలియని వాళ్ళకి కూడా. ఓకే, నెక్స్ట్ ఇది కూడా అనంతపురమే ఫ్రెండ్స్, మళ్ళీ ఓకే, కదిరి నుంచి. ఓకే, గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం. స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో జువాలజీ, కామర్స్ సబ్జెక్టులు బోధించడానికి గెస్ట్ లెక్చరర్ ప్రాతిపదికన దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా కళాశాల ప్రిన్సిపల్ సుబాహాన్ సాబ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పీజీ 50% మార్కులు సాధించిన వారు అర్హులు. విద్యా ప్రమాణాల పత్రాలు, బయోడేటాతో కళాశాల ప్రిన్సిపల్కి అందచేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేశారు. ఓకేనా, సో కడప, అనంతపురము మరియు పశ్చిమ గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ అయితే చూడడం జరిగింది. విజయనగరం కూడా ఫ్రెండ్స్, మొత్తం నాలుగు జిల్లాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఫ్రెండ్స్. ఇవి 4 జిల్లాల అభ్యర్థులు కంపల్సరిగా మీ యొక్క బయోడేటా, అంటే బయట దొరుకుతుంది మనకు బుక్ స్టాల్లో కానీ జిరాక్స్ షాప్లో కానీ, సో లేదా రెజ్యూమే ఉన్న వాళ్ళు పర్ఫెక్ట్, ఇంకా రెజ్యూమే ఫిల్ చేసి మొత్తము, లేకుండా మీ జిరాక్స్ షాప్లోకి వెళ్ళి నెట్ సెంటర్లో వాళ్ళని ఫిల్ చేసేమన్నా కూడా చేసేస్తారు ఫ్రెండ్స్. ఓకే, అన్నీ ఫిల్ చేసి దాంతోపాటుగా మీ యొక్క 10th ఇంటర్ డిగ్రీ పీజీ సర్టిఫికెట్లు అన్నీ కూడా జిరాక్స్ కాపీస్తో పాటు 2 ఫోటోలతో సో మీరు సబ్మిట్ అయితే చేయాలి. సో వీరు ఇక్కడ ఇచ్చినటువంటి డేట్ ప్రకారము మీకైతే ఇంటర్వ్యూస్ అయితే డెమో క్లాస్ అయితే తీసుకుంటారు ఫ్రెండ్స్ ఒకటి, దాని ప్రకారము సో మిమ్మల్ని సెలెక్ట్ చేయడము జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైన అప్డేట్. మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్నటువంటి అభ్యర్థులు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. సో దాని ద్వారా ఏమవుతుందంటే మీకు ప్రతిరోజు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యూ టైమ్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.